నమస్కారం. మనం రోజు వినే ఒక ప్రశ్న మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చే సందేహం. దేవుడున్నాడంటారు, మరి కష్టాల్లో ఉన్నప్పుడు ఎందుకు రాడు? మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు ఒక చాలా ఆసక్తికరమైన సమాధానముంది. సమస్య దేవుడి రాకలో కాదట, మన పిలుపులో ఉందని ఇది సూచిస్తోంది. ఖచ్చితంగా. ఇది దేవుడు ఉన్నాడా లేడా అనే వాదన కాదు. దానికంటే చాలా లోతైనది. ఒకవేళ ఆ దైవిక శక్తిని మనం నమ్మితే, ఆ అనుభూతిని పొందడానికి మన వైపు నుంచి ఎలాంటి సంసిద్ధత కావాలి, మన మానసిక స్థితి ఎలా ఉండాలి అనే దానిపై ఈ విశ్లేషణ దృష్టి పెడుతుంది. ఆ అంటే ఒక రకంగా మనం సరైన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవ్వడం లాంటిదన్నమాట. సరిగ్గా అదే పదం. బావుంది. సరే, మరి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఈ మూలం ప్రకారం పిలిచేవారిలో 4 ముఖ్యమైన గుణాలుండాలంటున్నారు: ఆర్తి, భక్తి, విశ్వాసం మరియు శరణాగతి. ఈ మాటలు మనకు తెలిసినవే అయినా ఇక్కడ వాటికి నిర్దిష్టమైన అర్థాలున్నట్టున్నాయి. అవును. ఉదాహరణకి, ఆర్తి అంటే మామూలుగా ఏదో కావాలని కోరుకోవడం కాదనుకుంటా కదా? చాలా మంచి ప్రశ్నే. కాదు, ఇక్కడ ఆర్తి అంటే అది కాదు. గజేంద్రుడి కథను గుర్తు చేసుకుందాం. నీళ్లలో మొసలి పట్టుకున్నప్పుడు. ఆ గజేంద్ర మోక్షం. అవును. గజేంద్రుడు మొదట తన శక్తితో, తన బంధువుల బలంతో ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయాడు. ఇక తన వల్ల ఏమీ కాదు, సర్వం కోల్పోయిన ఆ నిస్సహాయ స్థితిలో ఆ చివరి క్షణంలో వచ్చిన ఆర్తనాదమే ఆర్తి. అంటే తనను తాను రక్షించుకోలేననే పూర్తి ఎరుకతో చేసే ఆక్రందనది. సరిగ్గా అదే. అంటే మన అహంకారం పూర్తిగా నశించి ఇక ఏ ఆధారం లేదనుకున్నప్పుడు పుట్టే పిలుపన్నమాట. మరి శబరి విషయమేంటి? ఆమెది అలాంటి ఆర్తనాదం కాదు కదా, ఆమెది చాలా ప్రశాంతమైన ఎదురుచూపు. అవును. ఇక్కడే ఈ గుణాల మధ్య ఉన్న తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. శబరి చూపించింది స్వచ్ఛమైన భక్తి మరియు విశ్వాసం. రాముడు ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు. అయినా సరే ప్రతిరోజూ అదే నమ్మకంతో ఎదురుచూసింది. అదే, ప్రతిరోజూ పండ్లు ఏరి దారి శుభ్రం చేసి ఎదురుచూసింది. ఆమె భక్తిలో తొందరలేదు, డిమాండ్ లేదు, కేవలం నిస్వార్థమైన ప్రేమ, అచంచలమైన విశ్వాసం. గజేంద్రుడిది నిస్సహాయత నుంచి పుట్టిన శరణాగతి అయితే, శబరిది ప్రేమతో కూడిన నిరీక్షణ. అవును, అంటే ఒకటే మార్గం కాదన్మాట. ఒకరు తీవ్రమైన ఆర్తితో పిలిస్తే మరొకరు ప్రశాంతమైన భక్తితో ఎదురుచూశారు. మరి గోపికల గురించి కూడా ప్రస్తావించారు కదా, వాళ్ళు ఈ రెండిటికీ భిన్నంగా అనిపిస్తారు. నిజమే. గోపికలది భయం, భక్తి లాంటివి దాటిన ఒక స్నేహభావంతో కూడిన ప్రేమ. వాళ్లకు కృష్ణుడు దేవుడికన్నా ఎక్కువ, ఒక ప్రియమైన నేస్తం, ఆటలు కోయి. వాళ్ల పిలుపులో ఒక ఆనందం, చనువు ఉంటాయి. ఖచ్చితంగా. కాబట్టి ఈ ఉదాహరణలన్నీ చెప్పేది ఏమిటంటే, ఆ పిలుపులోని తీవ్రత, స్వచ్ఛత ముఖ్యం. అది ఆర్తి రూపంలో ఉండొచ్చు, భక్తి రూపంలో ఉండొచ్చు, లేదా ప్రేమ రూపంలో అయినా ఉండొచ్చు. సరిగ్గా. ఈ కథలన్నీ బాగానే ఉన్నాయి, కానీ అవన్నీ ఎప్పుడో పాతకాలం నాటివి. వాటికి మనకు ఇప్పుడు ఏం సంబంధం అనిపిస్తుంది. ఇక్కడే ఈ సమాచారం ఒక చాలా ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. అదేంటంటే, మీరా, సబరి, గజేంద్రుడు వీళ్ళెవరూ కేవలం పుస్తకాల్లోని పాత్రలు కాదు. వాళ్ళు మనలోనే ఉన్నారు. అదే అసలైన విషయం. ఓ ఈ మూలం ప్రకారం ఆ పాత్రలు మనలో నిద్రపోతున్న భావోద్వేగాలకు, మన మానసిక స్థితులకు ప్రతీకులు. మన జీవితంలో అన్నీ కోల్పోయి నిస్సహాయంగా అనిపించినప్పుడు మనలో గజేంద్రుడు బయటకొస్తాడు. దేనికోసమైనా ఫలితం ఆశించకుండా ఓపికగా ఎదురుచూస్తున్నప్పుడు మనలో సబరి కనిపిస్తుంది. అవును. ఆ దైవిత శక్తిని మనలో మేల్కొల్పడమే అసలు విషయం, బయట వెతకడం కాదు. ఇది వినడానికి చాలా శక్తివంతంగా ఉంది, కానీ ఆచరణలో కొంచెం కష్టంగా కూడా అనిపిస్తోంది. ఈ రోజుల్లోని హడావిడి, ఒత్తిడితో కూడిన జీవితంలో అంత సంపూర్ణమైన శరణాగతినిగాని, సబరీలాంటి ఓపికతో కూడిన భక్తినిగాని ఒక వ్యక్తి ఎలా అలవర్చుకోగలడు? అది వాస్తవమే. బహుశా ఆ కథలను అక్షరాల అనుకరించమని దీని ఉద్దేశం కాకపోవచ్చేమో. వాటిలోని సారాన్ని గ్రహించమంటున్నారేమో. అంటే మన జీవితంలో కూడా అలాంటి నిస్సహాయ క్షణాలు వస్తాయి. ఆ క్షణాల్లో మన అహాన్ని పక్కనపెట్టి సహాయం కోసం ఆర్తితో పిలవగలమా? ఫలితం గురించి ఆలోచించకుండా ఒక పనిని నమ్మకంతో చేయగలమా? ఆ గుణాలను మన జీవితంలోని చిన్న చిన్న సందర్భాలలో గుర్తించి
వాటిని పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలనేది దీనిలోని అంతరార్థం కావచ్చు. అర్థమైంది. కాబట్టి భగవంతుడి ఎందుకు రాడు అనే ప్రశ్నను పక్కనపెట్టి, ఆయన రాకకు మనం సిద్ధంగా ఉన్నామా? మన పిలుపులో ఆ ఆర్తి, ఆ భక్తి, ఆ శరణాగతి ఉన్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఖచ్చితంగా. సమాధానం బయట కాదు, మనలోనే ఉందన్నమాట. అవును. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చివెళ్తుంది. గజేంద్రుణ్ణి పట్టుకున్నది నీటిలోని మొసలి. మరి మన ఆధునిక జీవితంలో మనల్ని బంధించి నిస్సహాయులుగా మార్చే మొసలి ఏది? ఆ, బహుశా అది మన ఉద్యోగం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా మనలోని ఏదైనా బలహీనత కావచ్చు. దాన్ని గుర్తించి దాని ముందు మనం నిస్సహాయులమని ఒప్పుకున్నప్పుడే నిజమైన శరణాగతికి మొదటి అడుగు పడుతుందేమో. ఇది ఆలోచించాల్సిన విషయం.